ఈసారి కంపల్సరీ అదే కొనుక్కుందాం, సరేనా? సరే అండి. గుడికి వెళ్దామే. ఏం చేద్దాం? ఏమండి అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. అమ్మా, ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? గుడికి వెళ్తున్నావురా? మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? పిల్లోడిని అలా తీసుకెళ్ళిపోతారా? మాకు ఒక మాట చెప్పాలని తెలియదా? అయినా మీతో పంపించడం నాకు ఇష్టం లేదు. ఇట్రారా మహి. అయినా ఇదే వంకని పనులు తప్పించుకోవడానికి పొద్దున్నే తయారైపోతారు గుళ్ళని చెప్పి. సరే సరే కూల్, వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? నాకు అసలు నచ్చట్లేదండి అత్తమ్మ పిల్లోని ముట్టుకుంటుంటే. ఆమెకున్న రోగాలన్నీ వాడికి అంటుతాయి. మరి నన్ను ఏం చేయమంటావే? అమ్మ దగ్గర నుంచి ఆస్తి తీసుకోవాలంటే ఇవన్నీ మనకు తప్పవుగా. మీరు ఇలాగే అంటూ ఉండండి. అక్కడ మీ అమ్మ మీ తమ్ముడికి పెట్టాల్సిందంతా పెట్టేసి ఇక్కడ వచ్చి ఖాళీగా కూర్చుంది. మీ తమ్ముడి దగ్గరికి వెళ్తుంది అంటే మాత్రం ప్రతిదీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఏమీ తీసుకురారు. ఆఖరికి ఛార్జీలు మందులు అన్నిటికి కూడా మనమే ఖర్చు పెడుతున్నాము. మా తమ్ముడికి అంత సీన్ లేదులే గానీ మా అమ్మ అలా చేయదులేవే. మీ నాన్న ఆస్తి పంచేటప్పుడే మీ అమ్మ మిమ్మల్ని పిచ్చోడిని చేసిందండి. అదేలాగే మీ తమ్ముడికేమో రోడ్డు పక్కన స్థలం ఇచ్చారు, మనకేమో ఎక్కడో ఊరు లోపలికి ఇచ్చారు. ఇక్కడే తెలియట్లేదా మీ అమ్మ చేసే అన్యాయం గురించి? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ అమ్మ పేరు మీద ఎంత ఆస్తుందో ఇవాళే నాకు తెలిసిపోవాలి. మీ తమ్ముడికి చిల్లి గవ్వ కూడా వెళ్ళకూడదు, మొత్తం మనకే రావాలి. ఇప్పుడు అమ్మ వచ్చిందిగా, చూడు ఎట్లా మాట్లాడుతాను.